ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్నా అన్నాడు. ఆయన ముందు ఎన్ని దీక్షలు చేయాలో 19 నుంచి 24 వరకు ఎంతంత మందిని వైసీపీ నాయకులు చంపినారో వాళ్ళందరి మీద దీక్షలు చేయాలో. అంతకంటే ముందు ఆయన అధికారంలోకి రాకముందు వాళ్ళ చిన్నాయన్ని వాళ్ళ ఇంట్లో కిరాతకంగా చంపుకున్నారు. మనం విన్నం ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండారన్నారు. ఫస్ట్ దాని మీద ఆయన ధర్నా చేయాలి. వాళ్ళ చిన్నాయన్ని చంపేసినారు పాపం. దాని మీద ధర్నా చేయమని ఆయన కూడా మేము అడుగుతున్నాము. దాని మీద ధర్నా చేసి మళ్ళా మీ యొక్క పార్టీ వాళ్ళు ఒకరొకరు చంపుకున్నారు, దాని మీద కూడా ధర్నా చేసుకో. ముందు మీ చిన్నాయన గురించి మీ చిన్నాయనకు న్యాయం చెయ్యి ముందు. ఆ తర్వాత వచ్చి మీ వైసీపీ పార్టీలో ఒకరొకరు అంతర్గత కుమ్ములాట చంపుకున్నారు కదా, దాని మీద కూడా నువ్వు న్యాయం చేయడానికి ధర్నా చేసుకోవచ్చు. పిచ్చి పట్టింది ఆయనకంతే. ఇంకా ఖాళీగా ఉన్నారు కదా, అన్ఎంప్లాయిడ్ పీపుల్ అంతా రోడ్ల మీద పడేసి ఏదో చేసేస్తే ఏదో అవుతుంది అనుకుంటున్నాడు. ఏదో రాష్ట్రపతి పాలన అంట. మళ్ళీ అట్లయితే నేను ఒక రోజు కూడా ఎవరు పాలనలో పెట్టిండే వాళ్ళు కాదు. పరదాలు కట్టుకొని 10 కిలోమీటర్లు కూడా చాపర మీద ట్రావెల్ చేసిన ముఖ్యమంత్రి నువ్వు ఘనత సాధించినావు. ఇంకా నువ్వు ఓడిపోయినాక ఇలాంటి కార్యక్రమాలు తప్పితే ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తావని ప్రజలకు కూడా ఏ విధమైన నీ మీద గొప్ప అభిప్రాయం లేదనేది నీ యొక్క ఆఫ్టర్ ఎలక్షన్ స్టేట్మెంట్తోనే అర్థమైపోతాం.